డబుల్ స్మార్ట్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఇంతకుముందు స్మార్ట్ శంకర్ వచ్చింది. అది సూపర్ డూపర్ అయితే హిట్ అయితే అయింది. ఇద్దరు ఫ్లాప్స్లో ఉండేటప్పుడు ఆ సినిమా వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇద్దరికి బ్రేక్ అయితే ఇచ్చింది. సో మళ్ళీ దాని తర్వాత వీళ్ళిద్దరు చేసిన సినిమాలు చాలా సినిమాలు ఫ్లాప్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఆ ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ కలిసి ఇద్దరు డబుల్ స్మార్ట్ అయితే చేశారు. మరి ఈ మూవీ కూడా హిట్ అయ్యేసి వీళ్ళిద్దరికి బ్రేక్ ఇస్తుందా, మూవీ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ విలన్గా చేసినటువంటి సంజయ్ దత్, ఇతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నువ్వు 3 నెలల్లో చనిపోతావని చెప్పేసి డాక్టర్లు చెప్తారు. ఇది విన్న తర్వాత అతను నేను చనిపోకూడదు, నేను ఎలాగన్నా బతకాలి, దీనికోసం ఏమన్నా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే నువ్వు చనిపోయేది గ్యారంటీ, కాకపోతే నువ్వు ఒక పని చేయొచ్చు, నీ బ్రెయిన్లో ఉన్నటువంటి డేటా మొత్తం వేరే బ్రెయిన్కి కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నువ్వు ఫిజికల్గా బతకలేకపోయినా మెంటల్గా బతుకుంటావు, నువ్వు ఏం చేయాలనుకుంటా ఉంటావో అది చేయొచ్చు అని చెప్తారు. దానికి ఈ విలన్ ఓకే అని చెప్తాడు. అప్పుడు కొందరిపైన ప్రయోగాలు చేస్తారనమాట ఆ యొక్క బ్రెయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం, కానీ అందరూ చనిపోతూ ఉంటారు. అటువంటప్పుడు ఆ డాక్టర్ మళ్ళీ ఇంకో సలహా ఇస్తాడు. ఇప్పుడు కొత్తగా ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆల్రెడీ ఈ విధంగా బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఒక అతను ఉన్నాడు హైదరాబాద్లో, అతన్ని కనుక మనం పట్టుకున్నట్లయితే నీ బ్రెయిన్ అతని దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇదైతే నీకు బాగా వర్కౌట్ అవుతుందని. సో దీనికి ఆ విలన్ ఓకే అని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళ మనుషులను పంపించి రామ్ని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత అతనికి బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మనం మూవీలో చూడాలి. దాని తర్వాత ఈ విలన్కి అలాగే హీరోకి పాత కక్షలు కూడా ఉంటాయి. ఈ హీరో ఆ విలన్ రాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను వచ్చిన తర్వాత ఇతను అతని పైన ఆ పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది మనము మూవీలో చూడాలి. సో ఇదన్నమాట బేసిక్గా మనకు స్టోరీ. సో ఈ స్టోరీని మనకు పూరి జగన్నాథ్ గారు ఎలా ప్రజెంట్ చేశారు అనేసి చూసినట్లయితే, సో పూరి జగన్నాథ్ గారికి ఒక మార్క్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి సినిమాలో ఆయన ఒక మార్క్ అనేది చూపిస్తారు. అలా కనుక చూసుకున్నట్లయితే ఆయన తీసిన సినిమాల్లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఈడియట్టు, బద్రి, పోకిరి, టెంపరు ఇటువంటి సినిమాలు కనుక చూసుకున్నట్లయితే ఒక రేంజ్లో ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసేసారనమాట. కానీ ఇప్పుడు గత 10 సినిమాల నుంచి ఆయన తీసిన సినిమాలు 10 సినిమాలు కనుక తీసుకున్నట్లయితే ప్రతి సినిమాలోనూ ఆయన ఒకే బ్యాక్ డ్రాప్ తీసుకుంటా ఉన్నారు. అది మాఫియా, డ్రగ్స్, గన్స్, డబ్బులు, అమ్మాయిలు ఇటువంటి బ్యాక్ డ్రాప్ తీసుకొని సినిమాలు చేస్తూ ఉన్నారు. వరుసగా 10 సినిమాల వరకు ఆయనవి ఫ్లాప్ అవుతూ వస్తూ ఉన్నాయి. దీనికి అంతటికి రీజను ఇటువంటి బ్యాక్ డ్రాప్ తీసుకొని చేయడం వల్లే. ఇంతకుముందు చేసిన సినిమాలకి ఇప్పుడు చేస్తున్న సినిమాలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఒకప్పట్లో ఏం సినిమాలు తీసాడు రా పూరి జగన్నాథ్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఏం సినిమాలు తీస్తున్నాడు రా పూరి జగన్నాథ్ అని అనుకునే రేంజ్కి ఆయన పడిపోయాడు అనమాట. సో ఈ మూవీలో కూడా సేమ్ అదే బ్యాక్ డ్రాప్ ఉంటుంది. విలను పెద్ద మాఫియా, అలాగే అతను డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటాడు, అలాగే అమ్మాయిలు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇతనికి హీరోతో అవసరం పడుతుంది, హీరో దగ్గరికి వస్తాడు. సో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనుకుంటే విలన్ కన్నా ఇంకా మించి ఉంటుంది. ఆ హీరో మాట్లాడే మాటలు కనుక చూసుకున్నట్లయితే, సో ముందుగా మనం పూరి జగన్నాథ్ గారికి రైటింగ్కి కూడా సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆయన రాసే డైలాగ్స్కి కూడా. కానీ ఈ మూవీలో చూసుకున్నట్లయితే ఆ డైలాగ్స్ కూడా చాలా పేవలంగా ఉంటాయి. హీరో మాట్లాడేది డబుల్ మీనింగు, హీరోయిన్ మాట్లాడేది డబుల్ మీనింగు, లాస్ట్కి అక్కడ కమెడియన్ ఉంటాడు, ఆ కమెడియన్ కూడా డబుల్ మీనింగ్ మాట్లాడతాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అటువంటి డైలాగ్స్ అయితే మాట్లాడిచ్చారు పూరి జగన్నాథ్ గారు. సో డైరెక్షన్లో కూడా ఆయన కంప్లీట్గా చేతులు ఎత్తేశారు, అలాగే ఈ యొక్క రైటింగ్ విషయంలో కూడా ఆయన చేతులు ఎత్తేశారని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం అట్లా లాక్కొని వచ్చారని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే మనకు ఇంకా అక్కడ ఎప్పుడెప్పుడు మనకు మూవీ అయిపోతుందా వెళ్దామా అనే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా అయితే మనకు పూరి జగన్నాథ్ గారు ఈ మూవీ అయితే చూపించడం జరిగిందనమాట. సో ఆయన ఈ మూవీ ఎలాగన్నా హిట్ కొట్టాలని చేశారో, లేకపోతే మనం జనం పైన ప్రేక్షకుల పైన రివెంజ్ తీర్చుకోవాలని తీశారో ఆయనకే తెలియాలి. సో మనకైతే మూవీ ఎప్పుడెప్పుడు అయిపోతుందో వెళ్ళిపోదామా అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ మూవీలో ఏదైనా పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది ఒక రామ్ గురించి మాట్లాడుకోవాలి. హీరో ఎనర్జీ మనకు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఎనర్జీని ఆయన కంటిన్యూ చేశారు. ఆ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డ్యాన్సుల్లో కానివ్వండి, ఫైట్లలో కానివ్వండి రామ్ గారి యాక్షన్ ఎరగదీశారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరోయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మూవీ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ ఎండింగ్ షాట్ వరకు కూడా ఎక్స్పోజింగ్ ఏ విధంగా చేయించాలని చెప్పేసి అన్ని రకాలుగా చేయించారు పూరి జగన్నాథ్ హీరోయిన్ దగ్గర. నెక్స్ట్ మనం ఇందులో కమెడియన్గా చేసినటువంటి అలీ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయనకు సపరేట్గా ఒక ట్రాక్ పెట్టారు. పూరి జగన్నాథ్ అలీ గారి ట్రాక్ అంటే కామెడీ ట్రాక్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఉండే ట్రాక్ గురించి అసలు మర్చిపోతే మేలు, ఆ విధంగా అయితే ఉంటుంది. అందులోనూ అలీ గారి దగ్గర నుంచి చెప్పించినటువంటి ఆ డైలాగులు, ఆ హావభావాలు చూసినట్లయితే విరక్తి
ఆసక్తి పుడుతుందన్నమాట, ఆ విధంగా ఉంటుంది. సో అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మ్యూజిక్ వచ్చేసి మణిశర్మ గారు ఇచ్చారు. స్మార్ట్ శంకర్ కూడా ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. అదైతే సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ మ్యాజిక్నే ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. కానీ మనకు ఈ మూవీలో టైటిల్ సాంగ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ తప్ప మిగిలిందంతా ఏం పెద్దగా లేదని చెప్పొచ్చు. అలాగే దీనికి కెమెరా వర్క్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, కెమెరా వర్క్ మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇది పూరి జగన్నాథ్ గారు ఓన్లీ సెలెక్టెడ్ ఆడియన్స్ కోసం మాత్రమే తీసినట్టున్నారు. అది ఎవరి కోసం అంటే ఓన్లీ ఫర్ యూత్ అండ్ మాసెస్. సో వాళ్ళకి గనక నచ్చితే చాలు నా సినిమా హిట్ అయిపోతుంది అనుకున్నారు. సో వాళ్ళకు కూడా నచ్చాలంటే ఓన్లీ ఎక్స్పోజింగ్ అలాగే డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటే సరిపోదు కదా, స్టోరీ ఉండాలి కదా. దాన్ని మర్చిపోయి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి తీసినట్టుంది ఈ సినిమాని. సో పూరి జగన్నాథ్ గారు నెక్స్ట్ సినిమానన్నా అందరికీ నచ్చే విధంగా ఒక మంచి కథతో రావాలి, ఆయన మంచి కంబ్యాక్ ఇవ్వాలనేసి మనం కూడా కోరుకుందాము. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అసలు చూడలేము. చాలా ఇబ్బందికర సన్నివేశాలు అలాగే చాలా ఇబ్బందికరమైనటువంటి డైలాగులు కూడా ఉంటాయన్నమాట. సో దీనికి ఆల్రెడీ ఇచ్చింది కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చిండారు కాబట్టి దీని అయితే గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.